నాశనం చేయాలి అని ఆలోచించేవారు తెలియకుండా మన పక్కన ఉంటారు, మనకు అర్థం కాదు. కానీ దేవుడు మాత్రానికి మనల్ని విడిపించడానికి, కాపాడటానికి, పోషించడానికి, భద్రపరచడానికి దేవుడు ప్రత్యేకమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు. హల్లెలూయా. అందుకనే మనము ఎవరి సహాయం అడుగుతున్నాము అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. యెహోవా నా దేవా, నేను నీ శరణు వచ్చి ఉన్నాను, నన్ను తరువారి చేతిలో నుండి నన్ను తప్పించుము. సో దేవుడు కనుక తప్పించకపోతే వాళ్ళు ముక్కలుగా చీల్చివేయాలని ఆలోచన చేస్తున్నారు, ముక్కలుగా చీల్చివేయాలని ఆలోచిస్తున్నారు. సో దేవుడు సహాయాన్ని అడుగుతున్నాడు. అయితే చాలా స్పష్టంగా ఆయన ఏం చేశాడు అనేది దేవుడి దగ్గర ధైర్యంగా అడుగుతున్నాడు. వాళ్ళు చీల్చివేద్దాం అనుకోవడానికి కారణం ఏం లేదు. నా చేత పాపం జరిగిన ఎడల నాతో సమాధానంగా ఉండిన వానికి నేను కీడు చేసిన ఎడల. సో చాలా స్పెసిఫిక్గా దేవుడి దగ్గర నిలబడుతున్నాడు. నేను పాపం జరిగించిన ఎడల నాతో సమాధానంగా ఉండిన వారితో నేను కీడు చేసిన ఎడల అప్పుడు నా మీద శిక్ష రానివ్వమని దావీదు భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు. సో మన గురించి మనము ఆలోచన చేసుకుంటే ఇంత ధైర్యంగా ఈ మాట చెప్పగలమా? దేవుని సహాయాన్ని అడిగేటప్పుడు ఇంత ధైర్యంగా మనము ప్రార్థన చేయగలమా? ఎక్కడో ఒక చోట, అంటే ఈ సమాధానంగా ఉండిన వారిని కీడు చేసే వారు చాలామంది ఉంటారు. అంటే వాళ్ళకి నచ్చదు, ఏదో ఒక గొడవ పెట్టాలన్నమాట. సో మీరు జాగ్రత్తగా ఆలోచించండి. భార్యాభర్తలు ఇద్దరు సంతోషంగా ఉంటే చూసి తట్టుకోలేరు, వచ్చి ఏదో ఒకటి పెట్టాలి, అగ్నేసి వెళ్ళిపోవాలి అంతే. అన్న తమ్ముళ్ళు కలిసి ఉంటే నచ్చదు, ఏదో ఒకటి మంట పెట్టేసి వెళ్ళిపోవాలి. అక్కా చెల్లెలు కలిసి ఉంటే సంతోషంగా ఉండదు, ఏదో ఒకటి ఒక గొడవ పెట్టేసి వెళ్ళిపోవాలి. అట్లా ఈ రిలేషన్స్ అన్నిటినీ పాడు చేయడానికి ఎప్పుడు కొంతమంది ప్రయత్నం చేస్తూ ఉంటారు. అంటే మనతో ఉన్నట్టే ఉంటారు, ఇద్దరి మధ్యలో ఏమంటారు, చెప్పాల్సిన మాటలు చెప్పేసి చెడగొడతా కీడు చేస్తూ ఉంటారు.